హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీ సాఫ్ట్వేర్ కోర్సెస్. ఈ వీడియోలో స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది తెలియజేస్తాను. క్రోమ్ బ్రౌజర్లో స్ట్రెస్ సిమ్యులేటర్స్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో డౌన్లోడ్ స్ట్రెస్ సిమ్యులేటర్స్ దానిపైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైతే నేమ్ అనేది ఇస్తారో మీరు ఫస్ట్ నేమ్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ కానీ అలాగే వచ్చేసి ఈమెయిల్ ఐడి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ వచ్చేసి టెస్టింగ్ అనేది ఇస్తాను. లేకపోతే మొహమ్మద్ అనేది ఏదో ఒక యూజర్ ఐడి అనేది ఇచ్చుకుంటాను ప్రజెంట్ టెస్టింగ్ వరకు మాత్రమే. సో ఈ టెస్టింగ్ యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్, అలాగే వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు స్ట్రెస్ సిమ్యులేటర్స్ ఎప్పుడైతే రికార్డ్ చేస్తారో లేదా ఇన్స్టాలేషన్ చేస్తారో తర్వాత ఎప్పుడైనా లాగిన్ చేసేప్పుడు ఫర్దర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఇలాంటివి ఏదైనా మర్చిపోతే మనకు మళ్ళీ ఆ స్ట్రెస్ సిమ్యులేటర్స్ యొక్క మెయిల్స్ అనేది రావడానికి ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారో దయచేసి మీకు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ ఈమెయిల్ ఐడి అనేది ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చుకుంటుంది. ఇచ్చామంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏదైనా మనము ఫర్గట్ అయినా కూడా మనకి ఈమెయిల్ ఐడి అనేది గుర్తుంటుంది. ఫర్గట్ ఈమెయిల్ ఐడి అనేది వస్తుంది మనకు డీటెయిల్స్. సో ఇప్పుడు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ డౌన్లోడ్ అనేది 2 to 3 minutes అనేది డౌన్లోడ్ టైం అనేది తీసుకుంటుంది డిపెండెంట్ నెట్వర్క్ బిజీ వల్ల. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అయినప్పుడు మీకు ఫోల్డర్ అనే ఆప్షన్ అనేది కనపడుతుంది. ఆ ఫోల్డర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ఆ ఫోల్డర్ పైన ఇక్కడ మీరు ఫోల్డర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తారంటే డైరెక్ట్గా ఫోల్డర్ అనేది అది ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్కి అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్లో అనేది మీకు ఎప్పుడైతే ఫోల్డర్ ఓపెన్ చేస్తారో దానికి ఫోల్డర్లో ఏవైతే డాక్యుమెంట్స్ కానీ ఏవైతే డిపెండ్ అని ఏవైతే డీటెయిల్స్ అనేవి ఉన్నాయో అవి అప్పుడు అవుతాయి. డౌన్లోడ్స్లో అనేది క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్ట్రెస్ సిమ్యులేటర్స్ ఫస్ట్ మీకు డౌన్లోడ్ చేసిన వర్షన్ అనేది స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది క్లిక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగే ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ అనేది క్లిక్ చేయండి. యాక్సెప్ట్ తర్వాత ఇలా నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తూ పోండి. ఈ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకేమన్నా అంటే ఇక్కడ పాపప్స్ అనేది వస్తున్నాయి కదా, స్ట్రెస్ సిమ్యులేటర్స్ లోడ్గా వచ్చేస్తున్నాం కాబట్టి లోడ్స్ క్లిక్ చేయండి. సో ఈ పాపప్ ఏమంటే ఈ పాపప్లో వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ కాంపోనెంట్ అనేది ఎడిషన్ అనేది 3.5 ఉంటే అనేది సెలెక్ట్ చేయండి, లేదంటే అన్చెక్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఫిడ్లర్ అనేది ఇది మోస్ట్లీ మీకు ఫిడ్లర్ అనేది యాక్సెప్టబుల్ అనేది ఉంటుంది, ఫిడ్లర్తో అటాచ్ అయి ఉంటుంది. మీరు దయచేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఫిడ్లర్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా పర్వాలేదు, లేదా ఇది స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది ఇన్స్టాల్ చేసినా పర్వాలేదు, తర్వాత ఫిడ్లర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫిడ్లర్ అనేది యాడ్ చేయడం వల్ల అంటే ఇంటర్నెట్ యాక్సెస్ గురించి కానీ, సో ఇది ఎప్పుడైతే స్క్రిప్ట్ రికార్డ్ చేస్తామో ఇది అనేది స్ట్రెస్ సిమ్యులేటర్ సపోర్ట్ వల్ల ఇది స్క్రిప్ట్ అనేది రికార్డ్ అవుతుంది, వీటి కోరిలేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అనేది నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీకు ఫినిషింగ్ అనేది అయిపోతుంది, కంప్లీట్ అనేది అవుతుంది. మీకు ఏదైతే స్ట్రెస్ సిమ్యులేటర్స్ ఇక్కడ మీకు గమనించినట్లయితే మనకు పాత్ అనేది కూడా అడుగుతుంది. ఏ పాత్రలో అనేది మీరు స్ట్రెస్ సిమ్యులేటర్స్ చేసుకోవాలి, అలాగే డెస్క్టాప్ ఎక్కడ పెట్టుకోవాలి, డెస్క్టాప్ షార్ట్ కట్ కావాలన్నా ఏమి అనేది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీకు డెస్క్టాప్ షార్ట్ కట్ కావాలంటే డెస్క్టాప్ షార్ట్ కట్ అనేది పెట్టుకోండి, మీకు డైరెక్ట్గా డెస్క్టాప్ పైన ఉంటుంది. మీరు ఫర్దర్ అనేది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఓకే అనేది క్లిక్ చేయండి. సర్టిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్గా సర్టిఫికేషన్ ఎంత డౌన్లోడ్ అయిన తర్వాత మీకు స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్ట్రెస్ సిమ్యులేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే స్క్రిప్ట్ రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ రికార్డ్ చేయడానికి ఫర్దర్ ఎలా ప్రొసీజర్ అనేది అవ్వాలి, స్క్రిప్ట్ అనేది రికార్డ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. మీరు దయచేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత స్ట్రెస్ సిమ్యులేటర్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేటివన్నీ వస్తాయి. డేటాబేస్, రికార్డింగ్ ఆప్షను, అలాగే కోరిలేషన్స్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ అనేది ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్.